నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుకారైనే ఏడేడంతూరాల బంగుల గట్టెన నీల నల్ల కోడికి పిల్లలందం నెమలికే కనుసారలందా మట్ల ఓయే ఆడిదానికి నరంగరజు బంగారు మరిది ఎడమసేతి గాజులందాము ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుక పెట్రోలు ఓసుకొని ఎట్లా గలుసుకుంటివి కొడుక ఎందుకో ఎడవబోకు ఎవరి కోసము ఎవరు ఏదో తెచ్చివరు ఇది నీ జీవితము తలుపుకు తాళము లేదు గొలుసుకు గల్లెము లేదు పటమంచమే సుంచిన పగలైరారా బావా. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో ఇక మళ్ళీ వచ్చిన. ఈరోజు అయితే మంచిగా మట్టిలో మాణిక్యాన్ని అయితే పట్టుకొచ్చిన. ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిండు తమ్ముడు. మస్తు పాటలు పాడతాడంట. మరి ఎట్లా పాటలు పాడతాడో వినాలా కదా. మరి పారి లేట్ ఎందుకు? తమ్మి నమస్తే. నమస్తే అక్క. ఎట్లున్నావు తమ్మి? బాగున్నా. నేను మంచిగా ఉన్నా. నీ పేరేంటిది? పూర్తి పేరు? తరుణ్ యాదవ్. తరుణ్ యాదవ్. ఓకే, ఏ నుంచి వచ్చినావు? ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం. అక్కడ నుంచి వచ్చినావు ఇంత దూరం పాటల కోసం? అవునక్క. సరే, నువ్వు కూడా ఒక మంచి పాట పాడినావు కదా క్యాసెట్లో, యూట్యూబ్లో కూడా వాడినావు కదా. ఆ పాట ముందుగల్లా వాడు ఒకసారి. నల్ల కోడికి పిల్లలందం నెమలికే కనుసారలందా మట్ల ఓయే ఆడిదానికి నరంగరజు బంగారు మరిది ఎడమసేతి గాజులందాము ఎనకటి నాగాలివాడ ఎండి కద్దే పల్లె పోడ నిన్న వచ్చిరి కన్నెలిద్దరు నరంగరజు బంగారు మరిది నిన్ను లావు గలవరిద్దూరు ఆకాశాన ఓయ పక్షి గుడ్లు యాడ పెట్టినావే గోలుకొండ గొడుగురాళ్ళల్లా నరంగరజు బంగారు మరిది ఎత్తపోతే దిగరాదయ్యా ముంగటి నాగాలివాడ మూత్యాల పోగులోడ దాపటెద్దు దూపగోరునుయి నరంగరజు బంగారు మరిది ధర్మపురిలో సెలిమదోడోయి నరంగరజు బంగారు మరిది ధర్మపురిలో సెలిమదోడోయి. ఇది నువ్వు పాడినావా? అవునక్క. యూట్యూబ్లో? యూట్యూబ్లో. సూపర్ ఉంది సాంగ్ అయితే. ఇట్లనే అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ వాళ్ళు వ్యవసాయం అక్క. నువ్వు ఇప్పుడు చదువుకున్నావా? ఎంత వరకు చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్ అయింది. పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు? నా స్కూల్ స్థాయి నుండి పాడుతా. స్కూల్ ఎప్పటి నుంచి? ఏదైనా ఒక ఇంకో మంచి జోష్ఫుల్ జానపదం పాడు. తప్పకుండా అక్క. మొన్న రీసెంట్లీ నేను వాడిన ఛానల్లో బుల బుల బుగ్గల దానా బుగ్గ ముఖమూదన టేటరి మాటాల కుటెల్ల రగొడితి వేగున్నా టేటరి మాటాల కుటెల్ల రగొడితి వేగున్నా నత్తి ముక్కుదన నెల ముఖమూదన నడియము నా తీరత తలుపు దియ వేగున్నా నడియము నా తీరత తలుపు దియ వేగున్నా తలుపుకు తాళము లేదు గొలుసుకు గల్లెము లేదు పటమంచమే సుంచిన పగలైరారా బావా సినిమా టాకీసు కాడ మల్ల గుడి కాడ సినిమా చిందంట చూడవోదమెగున్నా సినిమా చిందంట చూడవోదమెగున్నా సినిమా చిందంట సినిమాకు పైసలు లేను ఏమీ తీసుకొని రావాలనే బావా ఏమీ తీసుకొని రావాలనే బావా. బాగుంది. ఇది పాట సేకరణ పాటనా రాసిన పాటనా? సేకరణ పాట. సూపర్ ఉంది. అంటే ఎట్లా తీసుకుంటావు తమ్మి సేకరణ? ఎవరి దగ్గర? ఊర్లలో పాడిపించుకుంటావా లేదంటే ఎవరైనా అమ్మలక్కల దగ్గర తీసుకుంటావా? ఊర్లలో పాడిపించుకుంటారు. అమ్మ మా విలేజ్లో ఉంటారు. ఒక బాబాయ్ ఉంటాడు, ఒక ఇద్దరి దగ్గర సేకరిస్తాం. అవునా? ఎట్లా ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది పాటలే వాడాలని? మా చిన్నప్పుడు మా తాత వాడేవాడు. సంగీతం నేర్చుకున్నావా? లేదక్క. అంటే మంచిగా పాడుతున్నావు కదా, సంగీతం వచ్చినట్లే. లేదక్క. చిన్నప్పటి నుంచి అలవాట? మీ తాతలు పాటలు పాడేటోళ్ళు? మీ తాత పాడిన పాట ఏమైనా ఉందా? తాత పాడే పాట అయితే అంటే లేదక్క. అంత తెలియదు అక్క మనకు సేకరించే టైంలో. అంటే తాత చనిపోయినప్పుడు. సేకరణ పాటలే ఎక్కువ వాడతావా? అవును. చలో ఇంకొక పాట పాడు. జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటి పోతి వనసురియో జూట మాట కమల తోట జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటి పోతి వనసురియో జూట మాట కమల తోట నిన్నని తోటన్న మాట నిన్నని తోటన్న మాట నిజములాయన సూర్యో నిన్నని తోటన్న మాట జామ తోట్ల అన్నమాట జామ తోట్ల అన్నమాట జాములాయన సూర్యో జామ తోట్ల అన్నమాట
జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటిపోతే వనసిరియో జూట మాట కమల తోట బంతి తోట్ల అన్నమాట బంతి తోట్ల అన్నమాట బాధలాయన సిరియో బంతి తోట్ల అన్నమాట జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటిపోతే వనసిరియో జూట మాట కమల తోట. అంటే దీని అర్థం ఏంటిది తమ్మి? బాగా మరదల నేపథ్యం. ఇది కూడా ఇంకా రాలేదా? రిలీజ్ అయింది అక్క మైక్ టీవీలో. రిలీజ్ అయిందా? అట్లనే నువ్వు చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నావు. డిగ్రీలో ఏది తీసుకున్నావు సబ్జెక్ట్? బిఎస్సీ లైఫ్ సైన్స్ అక్క. బిఎస్సీనా? మస్తు కష్టం అంటారు కదా. అవునక్క. అంటే ఇటు పాటలు పాడుకుంటా చదువుకుంటున్నావా? మరి సెట్ అవుతుందా టైం? అయిపోయిందా డిగ్రీ? పాస్ అయినావా లేదా? 22 కంప్లీట్ అయింది. 2022 అన్ని క్లియరా? అన్ని క్లియర్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెజెంట్? ఖాళీనే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా. మామూలుగా 1 month నుంచి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. ఏం ప్రిపరేషన్? గ్రూప్స్ పరంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ పాటలు పాడు. అవును. చలో ఇంకొక పాట పాడు. నీలమ్మని మొగడంట నిమ్మల సుకారడే ఎడేడంతూరాల బంగుల గట్టెన నీల ఎడేడంతూరాల బంగుల గట్టెన నీల నీలమ్మని మొగడంట నిమ్మల సుకారడే ఎడేడంతూరాల బంగుల గట్టెన నీల ఎడేడంతూరాల బంగుల గట్టెన నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల గట్టెన నీల బంగుల లోపల నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల బియ్యముండవే నీల బిందెలుండవే నీల బియ్యముండవే నీల బిందెలుండవే నీల మిగిలిన అన్నముల్లా సద్ది గట్టవే నీల మిగిలిన అన్నముల్లా సద్ది గట్టవే నీల నీలమ్మని మొగడంట నిమ్మల సుకారడే ఎడేడంతూరాల బంగుల గట్టెన నీల ఎడేడంతూరాల బంగుల గట్టెన నీల. తమ్మి ఎంబట్నే ఇది పాట అడగంగానే ఇట్లా అందేసుకుంటున్నావు. ఎన్ని పాటలు పాడినావు ఇప్పటిదాకా? రికార్డింగ్స్ ఒక 3-4 వాడినా. 3-4 వాడినావు. ఈ ప్రోగ్రామ్స్లలో ఛాన్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చింది అక్క. రీసెంట్లీ ఇండియన్ ఐడల్లో సెలెక్ట్ అయినా. అది ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలే. అలా ఫోక్ పరంగా కూడా వచ్చింది. సెలెక్ట్ అయినావా? సెలెక్ట్ అయినా. అంటే వెళ్తున్నావా షూటింగ్? ఇంకా చెప్పలేదా? షూట్ స్టార్ట్ కాలే. ఓకే. అంటే నువ్వు పాడినావా? దాంట్లో ఏం పాట పాడినావు? అంటే నేను మొదట వాడిన రికార్డింగ్ పాట ఇంతకు ముందు వాడిందా? ఓకే. ఎప్పటి నుంచి రమ్మన్నారు మరి వాళ్ళు? ఇంకా వాళ్ళు కాల్ చేస్తున్నారు అక్క. వాళ్ళు కాల్ చేస్తా అన్నారా? సూపర్. అది వస్తే ఇంకా మంచిగా ఉంటుంది లైఫ్. అట్లనే నువ్వు మీ అమ్మ నాన్న ఏమంటారు? అంటే పాటలు పాడడానికి పోతే ఏమన్నారా మరి? ఎంకరేజ్మెంట్ చేస్తారు. చదువుతో పాటు సాంగ్స్ తో పాటు చదువు కూడా మంచిగా చదువుకో అని చెప్తారు. మీ ఊరు ఏదన్నా? సిరికొండ దగ్గర వేరే ఊరా లేదంటే విలేజ్? మండల విలేజ్. అవునా? ఎంత మంది మీరు? మేమిద్దరం. ఇద్దరమా? చెల్లె నేను. చెల్లె పెళ్ళయిందా? డిగ్రీ కంప్లీట్ అయిందా? ఏం చేస్తుంది ప్రెజెంట్? ఖాళీనే అక్క. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారా లేదంటే? అమ్మ వ్యవసాయం. నీకు వచ్చదా మరి పని? చేస్తా. మరి ఏదన్నా ఒక పాట పాడు దానిపైన. ఆకో పచ్చ సిందామామ నువ్వెలే నువ్వెలే నీకు నాకు మధ్య లేడా లేవులే లేవులే మిన్నులున్న సిందమామయ్య చేతిలో మహిమయేమున్నది మిన్నులున్న సిందమామయ్య చేతిలో మహిమయేమున్నది మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది మింట సుక్కలల్లవాడు చెమట సుక్కలల్ల నువ్వు ఆకు పచ్చ సిందామామ నువ్వెలే నువ్వెలే నీకు నాకు మధ్య లేడా లేవులే లేవులే పాల సముద్రాన వాడు పుట్టిండని పంతులమ్మ తల్లి చెప్పింది పాల సముద్రాన వాడు పుట్టిండని పంతులమ్మ తల్లి చెప్పింది కన్నీటి సంసార సాగరముల నిన్ను కన్ననని మీ అమ్మ చెప్పింది కన్నీటి సంసార సాగరముల నిన్ను కన్ననని మీ అమ్మ చెప్పింది విడుదలున్న వాటికైతే నువ్వేమో జీవిత ఖైదే ఆకు పచ్చ సిందామామ నువ్వెలే నువ్వెలే నీకు నాకు మధ్య లేడా లేవులే లేవులే
వానకాలం వస్తే మబ్బు కప్పిపాయే మరకాయ జాబిల్లి నవ్వు వానకాలం వస్తే మబ్బు కప్పిపాయే మరకాయ జాబిల్లి నవ్వు వానల్లో వరదల్లో బురద జల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు వానల్లో వరదల్లో బురద జల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు ఆకు పచ్చ సెందా మామ నువ్వెలే 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 నువ్వెలే. సూపర్ తమ్మి, థ్యాంక్ యూ నిజంగా భలే వాడుతున్నావు తమ్మి. నిజంగా థ్యాంక్ యూ అంటే మొత్తం ఇన్వాల్వ్ అయిపోతున్నావు, అసలు అంత బాగుంది తమ్మి. జానపదాలు అయితే మంచిగా వాడుతున్నావు. సామాజిక గీతాలు ఏమన్నా వచ్చా నీకు? అయితే పాడు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజాని ఏలనుండు వయసు వశము తప్పి మనసుకే మసివట్టి యువతరము చెడుదారి పడుతున్నదో క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసివొగ్గలా ఉసురుదిస్తున్నాయో తుమ్మ ముల్లమ్మ పొద్దిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని సాగు సస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆరమవుతున్నరే బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ప్రేగు బంధము మీద పెడబుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాని విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిసి పసిదాన్ని పసివోలే చెడుపుతుండు ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిట శాపమా క్రూర జంతువులైన కంట తడి పెట్టేలా పాల బుగ్గలు చిదిమి వేస్తున్నరే బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. సూపర్ తమ్మి, నిజంగా మంచిగా వాడుతున్నావు అన్ని. అట్లే నేను చిన్నప్పటి నుంచి పాటలే వాడుతుండేనా? అంటే స్కూలు ఫ్యామిలీ ఎట్లా అంటే మంచిగా సెటిల్డా మీ ఫ్యామిలీ? వ్యవసాయదారు. నువ్వు పోతుండేనా వ్యవసాయం? పొలం పని అన్ని చేస్తావా? అవునా? అంటే అమ్మ వాళ్ళకు హెల్ప్ చేస్తా ఉంటావు. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నావా లేకపోతే ఊర్లోనేనా? ప్రెసెంట్ ఊర్లో వర్క్ మీద వచ్చిన, రికార్డింగ్ ఉందని వచ్చినావా? ఓకే సూపర్ తమ్మి. అట్లానే ఇంకేం పాట పాడతావు? ఫోక్ పాడచ్చు. పాడు. ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా అరే ముద్ద బంతి పూలు పెట్టుకున్నావే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే అరే ముద్ద బంతి పూలు పెట్టుకున్నావే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావే సిగ్గు సింగారాల ఓ సిన్నదాన వెన్నెల్లో కురిసనే ముత్యాలవాన సిగ్గు సింగారాల ఓ సిన్నదాన వెన్నెల్లో కురిసనే ముత్యాలవాన ఏ నీ నడుము వయ్యారం నీ నవ్వు బంగారమో పిల్ల నీ నడుము వయ్యారం నీ నవ్వు బంగారమో పిల్ల ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల ఏ మా ఊరి సింతల్లో కోలాట మాడేటి ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా అరే పత్తి సేను కాడ నేను పోతుంటే మక్క మలుపు కాడ నువ్వు చూస్తుంటే పత్తి సేను కాడ నేను పోతుంటే మక్క మలుపు కాడ నువ్వు చూస్తుంటే పిల్లాని ఒళ్ళోన వాలిపోవాలా నా మనసులోన ఈ కలగాల పిల్లాని ఒళ్ళోన వాలిపోవాలా నా మనసులోన ఈ కలగాల ఏ ముద్దుల్లో ముంచేస్తా కౌగిట్లో బంధిస్తా ఓ పిల్ల ఏ ముద్దుల్లో ముంచేస్తా కౌగిట్లో బంధిస్తా ఓ పిల్ల మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా ఏ మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. సూపర్. ఇది ఆల్రెడీ సినిమాలు వచ్చింది కదా? సినిమాలు వచ్చింది. ఓకే, మీ గురువు ఎవరు? మీకు ఈ పాటలు అన్ని నేర్పించింది ఎవరు?
గురువు అనేది ఏం లేదు, అంటే చిన్నప్పటి నుండి వాడుకుంటుంటా. అంటే ఇన్స్పైర్ అవుతారు కదా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినా? ఇన్స్పైర్ అదేం లేదు. ఎవరు లేరా? గురువు లేని విద్యనా అనేది? ఓకే, సూపర్. అంటే ఎవరైనా ఇప్పుడు ఫోక్లా రావాలంటే ఫలానా వాళ్ళని చూసి మనం కూడా ఇంకా మంచిగా వాడాలనిపిస్తుంది కదా, అట్లా ఎవరు లేరా? అట్లా లేరు. నీది నువ్వే ఓన్గా నాది నేనే వాడాలా, నా పేరు నాకే రావాలా, అంతేనా? సూపర్ తమ్మి. అట్లా నేను చిన్నప్పటి నుంచి ఎన్నో పొడిదొడుగుల మధ్య ఈ పాటలు అంటే బాగా ఇష్టం కాబట్టి పాటలు వదులుకోలేవు, ఇటు స్టడీని వదులుకోలేవు, ఇటు ఫ్యామిలీ. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు. ఏం లేదు, నార్మల్గా అమ్మ వాళ్ళందరూ ఇప్పుడు మీ ఊర్లలో నువ్వు పాటలు పాడుతున్నావు అని తెలుసు కదా, ఎంకరేజ్ చేస్తారా మంచిగా? ఫలానా తరుణ్ పాటలు పాడుతున్నారని. కానీ సినిమా మంచిగా హీరో పేరు అయితే పెట్టుకున్నావు, ఎవరు పెట్టిండ్రు పేరు? అమ్మ వాళ్ళే. నీకు ఇష్టమేనా పేరు? ఇష్టమే. ఓకే, బాగుంది నీ పేరు, తరుణ్ హీరో పేరు. అట్లా నెక్స్ట్ టైం పాట పాడతావు? సిక్కుడు దట్టు కింద సెందమామ నేను సిరిగిన్నదో మంగ సెందమామ, సిక్కుడు దట్టు కింద సెందమామ నేను సిరిగిన్నదో మంగ సెందమామ, సిక్కుడు దట్టు కింద సెందమామ నేను సిరిగిన్నదో మంగ సెందమామ, ఆలిందా ఆలలేద సెందమామ నన్ను అడిగేవారు లేరమ్మ సెందమామ, ఆలిందా ఆలలేద సెందమామ నన్ను అడిగేవారు లేరమ్మ సెందమామ, సిక్కుడు దట్టు కింద సెందమామ నేను సిరిగిన్నదో మంగ సెందమామ. ఈ పాటలన్నీ నువ్వు నార్మల్ గా ఊర్లల్లో సేకరిస్తా. ఎట్లా పోతావు, ఎట్లా అడుగుతావు? అసలు పాటలు ఇస్తారా నీకు? ఇస్తారక్క. ఊర్లలో అయితే డైరెక్ట్లు ఇస్తారు, ఇప్పుడైతే ఎక్కువ ఇవ్వట్లేదు కదా పాటలు. ఇస్తారక్క, మాకు సపోర్ట్ చేస్తారు మనం. అవునా? ఇంకేం పాట పాడతావు? తెలంగాణ ఉద్యమం సంబంధించి ఉండేది. పాడు. ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటివి కొడుక, పెట్రోలు ఓసుకొని ఎట్లా కలుసుకుంటివి కొడుక, ఆవుని లేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకొచ్చేరా, రెప్ప కింది కోడి పిల్లను చూస్తుంటే నా మనసు తల్లడిల్లే బిడ్డ, ఊటిలోని గుడ్డి దీపమెలను చూసి నీవేరా పోయింది కొడుక, గోసగూడ గోసరిల్లుతుంది బిడ్డ, నీ త్యాగాల నెత్తుటి మరకాల గాయాల్నియా పువ్వుల చూస్తున్న కొడుక, అయినా ఒక రోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి కొడుక, నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ. సూపర్ తమ్మి. అప్పుడైతే ఉద్యమ కళాకారులందరూ ప్రతి ఒక్కరి పాట పాడుతున్నారు, బాగుంటది. శ్రీకాంత్ చారి అతని గురించే కదా పాడింది. సూపర్. అట్లనే ఉద్యమంలో కూడా పాల్గొన్నావా నువ్వు అప్పట్లో? పాటలు పాడుతుండేనా? ఓకే, ఏ టైంలో వెళ్ళినావు అప్పుడు? 2011-12 వెళ్ళినావా? సరే తమ్మి, నెక్స్ట్ ఏం పాట పాడుతున్నావు? తత్వగీతం పాడతావా? పాడు. ముడికి మూడేళ్ళ మంచిది కై పూర్ణం, ముడికి మూడేళ్ళ మంచిది కై పూర్ణం, ఇంటికి సెట్టాడు ఇతులడిగేదా గాని మాను మానుమి, గంజయి సెలుమో మాను మానుమి, పటంచు జోడాలు బంగారు కడియాలు, పటంచు జోడాలు బంగారు కడియాలు, బావుంగాని బతుకు బట్టి కొట్టం వాయే మాను మానుమి, గంజయి సెలుమో మాను మానుమి, మానలేదే బామ మదముతో రాట్నాలు, మానలేదే బామ మదముతో రాట్నాలు, ఇంటికి సెట్టాడు ఇతులడిగేదా గాని మనలేదే, గంజయి సెలుమో మనలేదే. పాట సూపర్ ఉంది తమ్మి. దీని అర్థం ఏంటిది అసలు? అంటే గంజాయికి బానిసాయి భర్త, అంటే భార్య మాడినట్లేదు ఎంత చెప్పినా అట్లా. అయితే భార్య భర్త గంజాయికి బానిస అవుతాడు ఎంత చెప్పినా అయినాడు ఇట్లా తత్వ. అంటే దీని ద్వారా పాట ద్వారా భర్తకి చెప్తాను. బాగుంది. ఇట్లాంటి ఇంకేమన్నా వచ్చా నీకు? పాడు. ఆకులయ్యో ఆకులేడ పెట్టినవు చెప్పవయ్యో, ఆకులేడ పెట్టినవు నీ ఆకు నాకు మరిసిపోయి మామింట్లా పెట్టినానే, సోకుల డాకుల్లా పెట్టినానే, సోకుల డాకుల్లా,
సున్నమయ్యో సునమేడ పెట్టిను చెప్పవయ్యో సునమేడ పెట్టిను నీ సున్నం నా సున్నం మరిసిపోయి మా ఇంట్లో పెట్టినరే సోకులారా కుల్ల పెట్టినరే సోకులారా కుల్ల డబ్బులయ్యో డబ్బులేడ పెట్టిను చెప్పవయ్యో డబ్బులేడ పెట్టిను నీ డబ్బులు నా డబ్బులు మరిసిపోయి మా ఇంట్లో పెట్టినరే సోకులారా కుల్ల పెట్టినరే సోకులారా కుల్ల అన్ని మామింట్లోనే ఎందుకు పెట్టిండు సేకరణ గీతం అంటే ఎందుకు మామింట్లో పెట్టేసిన అడుగుతారనా అర్థం కాలేదు నాకు కూడా తెలియదు. పాట బాగుందని పాడుతున్నా. అవునక్క. సరే తమ్మి, ఇప్పుడైతే భర్తలు భార్యని ఇడిసబెట్టి వేరేళ్ళతో వెళ్ళిపోతా ఉన్నారు చాలా. అంటే పాటలు కూడా అట్లనే వస్తున్నాయి ఇప్పుడు. ఉడుకుడుకు రొట్టెల పాట బాగా ఫేమస్ అయింది కదా, అట్లాంటి పాటలు ఏమైనా ఉన్నాయా నీకు? సరే, నేను అడిగిన పాట కాకపోయినా భార్య భర్తల మీద ఉందా? ఉందక్క. పాడు. ఈ ఎక్కడోడో ఎవరోడో జాబు తెచ్చిండే రామా జాబు తెచ్చిండే జాబు తెచ్చిండే రామా జాబు తెచ్చిండే జాబు కాదే ముద్దుగుమ్మ సద్ది ఉన్నదే సజ్జ రొట్టెలున్నాయే సజ్జలున్నాయే సజ్జ రొట్టెలున్నాయే సద్ది తిన్న చిన్నవాడు ఎడవన్నాడో రామా ఎడదిన్నాడో ఎడవన్నాడో రామా ఎడదిన్నాడే అట్లాగాదే చిన్నదానా కసిరున్నదే మంచి ముసురున్నదే కసిరున్నదే మంచి ముసురున్నదే తినగాని చిన్నవాడు ఎడవన్నాడో రామా ఎడదిన్నాడో ఎడవన్నాడో రామా ఎడదిన్నాడు అట్లాగాదే చిన్నదానా కోడిగుత్తాదే చెవుల నాదమెత్తాదే కోడిగుత్తాదే చెవుల నాదమెత్తాదే ఎక్కడోడో ఎవరోడో జాబు తెచ్చిండే రామా జాబు తెచ్చిండే జాబు తెచ్చిండే రామా జాబు తెచ్చిండే. జాబు అంటే జాబ్ అంటున్నావా? అర్థం కాదు. జాబ్ ఎక్క అదే అదే ఇప్పుడు వచ్చింది. ఏడదిన్నవరో రాత్రి నువ్వు ఏడవన్నవరో రాత్రి, అట్లాంటి టైంలో ఇది ఒరిజినల్ ఫోక్ అన్నమాట. అది రాసిన పాట, ఇది ఒరిజినల్ ఫోక్. ఓకే, బాగుంది తమ్మి అన్ని పాటలు. నెక్స్ట్ ఇంకేం పాట పాడతావు? సమాజంలో స్వార్థం అనేది పెరిగిపోతుంది అక్క రాను రాను, దాని నేపథ్యం గురించి ఒక చిన్న పాట పాడుతాం. తప్పుని తప్పుని ఒప్పనే ఒప్పనే మేధావులుండ్రు ఎదుగుతుంటే ఓర్వాలే నీ కుళ్ళు బోతులుండ్రు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు ఇళ్లకు ఇల్లు సిచ్చులు పెట్టే మారానులుండ్రు ఈ లోకంలో నా కొంతమంది గుణమెన్నడు మారుతుందో ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులెప్పుడొస్తాయో ఎందుకో ఎడవబోకు ఎవరి కోసము ఎవరు ఏదో తెచ్చివ్వరు ఇది నీ జీవితావు తినిపిచ్చి తాపిస్తేనే మంచోళ్ళంటారు జేబుల డబ్బులు ఒడిసినాక ఏలన చేస్తారు నలుగురిలోన మావాడంటూ గొప్పలు చెబుతారు సాటుకు పోయి సూటి పోటీ మాటలంటారు ఎందుకో మన మాటలంటే పల్లాగంపయ్యో చిన్నప్పటి నుండి మన బతుకు ఒక ముల్లాకంపయ్యో ఎందుకో ఎడవబోకు ఎవరి కోసము ఎవరు ఏదో తెచ్చివ్వరు ఇది నీ జీవితము. సూపర్ తమ్మి, మంచిగా వాడిను. ఇది వేపూర్ సోమన్న వాడు, చాలా బాగుంది అర్థం కూడా. అంటే ఉన్న చిన్న జీవితంలో కుట్రలు కుతంత్రాలు కక్షలు అన్నీ పెంచుకొని ఏం సాధిస్తారు, పోయిన తర్వాత ఏం కట్టుకోపోరు. అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, పుల్లలు పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మంచిగా ఇట్లా దర్జాగా కూర్చొని. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు జర మారుండ్రు, ఎందుకంటే ఉన్న గింత జీవితం ఎవరి కోసమో ఎందుకు బలి చేస్తారు నాకు అర్థం కాదు. మీకు నచ్చినట్టు మీరు మెచ్చినట్టు మీరు ఉండండి, ఎవరి జాగాలో వాళ్ళు ఉంటే సరిపోతుంది. సూపర్ తమ్మి, నెక్స్ట్ టైం పాట పాడతావు. సిట్టేటట్లు తీసుకొని అరుగు మీద పోసుకుంటే సిట్టా సిడిమాల వచ్చి పొట్ట నింపుకుంటివే నిన్ను నేను నిన్ను నేను నిన్ను నేనేమంటినా ఎలుకయ్య మావ నిన్ను నేనేమంటినా నిన్ను నేనేమంటినా ఎలుకయ్య మావ నిన్ను నేనేమంటినా సాటడన్ని మిరపకాయలు సందులల్ల పోసుకుంటే సాటలన్నీ మిరపకాయలు సందులల్ల పోసుకుంటా సిట్టా సిడిమాల వచ్చి పొట్ట నింపుకుంటివే నిన్ను నేను నిన్ను నేను నిన్ను నేనేమంటినా ఎలుకయ్య మావ నిన్ను నేనేమంటినా అరే నిన్ను నేనేమంటినా ఎలుకయ్య మావ నిన్ను నేనేమంటినా. బాగుంది ఇది ఎలుకయ్య. అంటే ఎలుక గురించి కూడా పాటలు ఉన్నాయన్నమాట మన జానపదాలలో, అన్నిటి గురించి ఉంటది. అట్లా నెక్స్ట్ టైం పాట పాడతావు? అమ్మాయి గురించి
పాడు. పొట్టిది పొట్టిది అని పొందదేమిర నీది మనసు, పొట్టిది పొట్టిది అని పొందదేమిర నీది మనసు, పొట్టిదాని గట్టిదనము గడియ మంచమెక్కి చూడు, రాదురా కంటికి ఒంటిగా నిదురా, రాదురా కంటికి, రాదురా కంటికి ఒంటిగా నిదురా, రాదురా కంటికి. ఏ రేల రేలా రే రేలా రేల రేలా రే రేల రే రేల రేల రేలా రే రేలా రే రేల రే రేల రేల రేలా రే రేలా. నటకు సడి మందాన నటకు సడి మందారే నా దాదా, నటకు సడి మందాన మందారే నా దాదా, నటకు సడి మందాన. ఏ రేల రేలా రే రేలా రేల రేలా రే రేల రే రేల రేల రేలా రే రేలా రే రేలా రే రేలా రేల రేలా రే రేలా. ఏ నటడే ముసా మందాన నటడే ముసా మందారే నా దాదా, నటడే ముసా మందాన మందారే నా దాదా, నటడే ముసా మందాన. రేల రేలా రే రేలా రేల రేలా రే రేలా రే రేలా రేల రేలా రే రేలా రే రేలా రే రేలా రేల రేలా రే రేలా ఏ రే రేలా రే రేలా రేల రేలా రే రేలా. ఇది ఎవరు పాడిండ్రు తమ్మి పాట? రవెన్ అనుకుంటా. రవణ సేకరణ పాట. నీకు వచ్చా గోండు అర్థమవుతుందా? వచ్చాక దీని అర్థం ఏంటిది? అంటే దీపావళి సందర్భంగా గుస్తాడు ఉంటాయి గోండుల సంప్రదాయం. అవును, అంటే అది దీపావళికి బాగా పెద్ద ఎత్తున చేసుకుంటారు కదా గోండు వాళ్ళు. నువ్వు ఇంకేమైనా పాటలు పాడినావా గోండులలో? నీకు అర్థమవుతుందా లేకపోతే నార్మల్గా ఈయనే పాడతావా? ఈయనే పాడతక్క. సూపర్ తమ్మి, అన్ని పాటలు మంచిగా పాడుతున్నావు. అట్లనే మంచి ఇప్పుడు ఇండియన్ ఐడల్లో కూడా వెళ్ళినా అన్నావు, వాళ్ళు ఖచ్చితంగా నీకు కాల్ చేయాలా, అందులో కూడా మంచిగా పాటలు పాడాలా, పాపులర్ కావాలా, రికార్డింగ్స్లో కూడా మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసినాం కదా తరుణ్ మంచిగా పాడుతున్నాడు. తమ్మి పాటల కోసం ఆదిలాబాద్ నుంచి వచ్చిండు. అట్లనే మీకు ఒకవేళ తరుణ్ పాటలు నచ్చితే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది, అప్రోచ్ అవ్వండి, పాటలు మంచిగా పాడిపించుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.